తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం. నా పేరు ప్రియదర్శన్. సో రీసెంట్గా ఇరుముడి సినిమా సక్సెస్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఒక మాస్ హీరో కోసం కథ మారకుండా కథ కోసం ఒక మాస్ హీరో కూడా కన్విన్స్ అయ్యి వస్తే సక్సెస్ ఎలా ఉంటుందని చాలామంది కమెంట్ చేస్తున్నారు. దాని గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ సార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారు సార్? బాగున్నాను సార్. ఇరుముడి సక్సెస్ ఈరోజు నిజంగా అది రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి చాలా విభిన్నంగా ఉంది. మీరేం అబ్జర్వ్ చేశారు సార్? ఇలాంటి సినిమా సక్సెస్ అవుద్దని ముందుగా ఎవరు ఊహించలేదు, బట్ ఇంత గొప్ప సక్సెస్ అయింది. నేను నిన్నే నా ట్విట్టర్లో పెట్టాను, ఈ పాన్ ఇండియా డైరెక్టర్లందరికీ ఇది ఒక గుణపాఠం. అంటే నేను ఒక మాటలో చెప్పా, పాన్ ఇండియా డైరెక్టర్లందరికీ ఒక గుణపాఠం. కిచిడీ చేస్తున్న డైరెక్టర్లందరికీ, పాన్ ఇండియాని 100 కోట్లు ఖర్చు పెట్టున్న అందరికీ ఈ సినిమా ఇడుముడి అనే సినిమా ఒక గుణపాఠం. 96 or 97 వస్తే రావలమ్మ సినిమాని నేను బళ్ళు కట్టుకొని వచ్చి సి క్లాస్ దాకా ఎన్ని థియేటర్లు వేసి అన్ని థియేటర్లు ఫుల్ అవుతూ తిరణాల్లాగా అవుతున్న సినిమా. ఆ రోజు ఆ కలెక్షన్ చూశాను, మళ్ళీ ఆ తర్వాత ఇదే సినిమా కలెక్షన్ చూశాను. అసలు సి క్లాస్ ఏంటి, థియేటర్ ఏంటి, సీట్ ఉందా లేదో తెలియదు, సీట్ లేదో తెలియదు. అసలు ఆ థియేటర్ని మొత్తం టోటల్గా జనాలు ఒక పండగ వాతావరణంగా ఇడుముడి అనే సినిమా తీసుకెళ్తున్నారు అంటే అది ఒక హీరో, డైరెక్టర్, లేకపోతే ఎవరు గొప్పతనం అంటే నేను ఒప్పుకోను. కానీ ప్రజలు కంటెంట్ బాగుంటే ఆదరిస్తారు, కథనం బాగుంటే ఆదరిస్తారు. అంత మంచి కథ ఎన్నుకున్న డైరెక్టర్ కానీ, దాన్ని ధైర్యం చేసిన రవితేజ గారు కానీ, ఆ కథనం రాసిన రచయిత కానీ, ఇంకోటి కానీ యాక్ట్ చేసిన అమ్మాయి కానీ, వీళ్ళందరూ కూడా దాన్ని జీవించారు అని చెప్పొచ్చు. 50 కోట్ల లోపల సినిమా తీసి 300 కోట్లు వచ్చింది గొప్ప, 450 కోట్లలో సినిమా తీసి 400 కోట్లు వచ్చింది గొప్ప, నిర్మాత ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడే ఇడుముడి గొప్ప, నిర్మాతలు ఇల్లు అమ్ముకోవడానికి వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమాలు గొప్ప. దానికి సమాధానం చెప్పవలసింది ఎక్సెప్ట్ రాజమౌళి గారు తప్ప ప్రతి డైరెక్టర్ సమాధానం చెప్పాలా. నేను చాలా గొప్పవాడిని, నేను పాన్ ఇండియా తీస్తున్నాను. పాన్ ఇండియా ఎవరికి కావాలి మీ పాన్ ఇండియా? కథ ఏది, కథనమేది? పాన్ ఇండియా అనే ప్రతి సినిమా క్యూబ్ డబ్బులు రానివాడు కూడా పాన్ ఇండియా అని చెప్పి సినిమాలు తీస్తారే. ఆ పాన్ ఇండియా సినిమాలు తీసుకొని అక్కడ కలెక్షన్ రాకపోతే మా మీద రుద్ది, మా తెలుగు ప్రజల మీద రుద్ది, దాన్ని 500 రూపాయలు, 700 రూపాయలు, 800 రూపాయలు పెట్టి టికెట్ దోచుకొని మీరు వచ్చి పాన్ ఇండియాకి మేము ఖర్చు పెడుతున్నాం అంటారు. నేను ఖర్చుకు నేను తప్పు చెప్పట్లా. కానీ మీరు తీసుకునే కథని మీరు కిచిడీ చేస్తున్నారు. నార్త్కు కావాల్సిన ఫైట్ పెడుతున్నారు, సౌత్కు కావాల్సిన ఇంకోటి పెడుతున్నారు, ఇంకోటి కావాల్సిన రేప్ సీన్ పెడుతున్నారు. అంటే ఇవన్నీ కలిపి సినిమాలో కథ చచ్చిపోతుంది, అందుకే కిచిడీ అయిపోతుంది. దానివల్ల కథ అర్థం కావట్లా. పాన్ ఇండియా సినిమాలు మీరు అబ్జర్వ్ చేయండి, పాన్ ఇండియా సినిమాలు కథ అర్థం కావట్లా. ఆడుతున్నాయంటే హీరోయిజం మీద, కొన్ని హీరోయిజం మీద హీరో ఫ్యాన్స్ అభిమానంతో ఆడుతున్నాయి తప్ప నిజంగా ఒక లవ్ స్టోరీ సినిమా చూసారా, ఒక లెనిన్ సినిమా చూసారా, ఒక విశ్వనాథ్ సన్సన్ సినిమా చూసారా? ఆ సినిమాలు ఎంత చక్కగా ఆడుతున్నాయి, ఎంత చక్కగా కథనం ఉంది, రేట్లు పెరగకుండా రేట్లు అందుబాటులో, ప్రేక్షకుడికి అందుబాటులో రేటు వస్తున్న సినిమాని మనం ఎంత చక్కగా చూస్తున్నాం. అలాంటి కథనం మీకు దొరకట్లేదా అని అడుగుతున్నా. అలాంటి కథనం మీరు పాన్ ఇండియా తీయండి, నేను కాదని చెప్పట్లా. పాన్ ఇండియాలో కూడా కథను ఎన్నుకోండి. వాళ్ళకి అది కావాలంటే అది ఇచ్చి, మీరు ఇది కావాలంటే ఇది ఇచ్చి, వాళ్ళకి అది కావాలంటే అది ఇచ్చి, నీకు ఇది కావాలంటే అది ఇచ్చి సినిమాని ఎందుకు చంపేస్తారు అని అడుగుతున్నా. మీరు ఎంత చక్కగా చేశారు. ఒకప్పుడు వచ్చే సినిమాలు ఏంటి? ఒక రాఘవేంద్ర గారు, ఒక దాసనారాయణ గారు, ఒక కోదండ రామారెడ్డి గారు, ఒక కె విశ్వనాథ్ గారు, ఒక రేలింగ్ నరసింహరావు గారు, ఒక ఈవీవి సత్యనారాయణ గారు, ఇప్పుడు అనిల్ రావుపూడి గారిని చూడండి, నేర్చుకోండి. ఇప్పుడున్న ఈ డైరెక్టర్ దగ్గర నేర్చుకోండి. ఇప్పుడున్న ఈ డైరెక్టర్ దగ్గర, ఇడుముడి అనే సినిమా తీసిన డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ చేయండి. పాన్ ఇండియా సినిమా అనుకునే డైరెక్టర్లకి మేము చాలా బిగ్ డైరెక్టర్ మేము 3 సంవత్సరాలు తీస్తున్నామని 30% వేస్ట్ చేస్తూ ప్రజల దగ్గర మీరు రేట్లు పెంచి మా మీద ప్రజల మీద బడ్డనేస్తున్న ఈ డైరెక్టర్లకి, ఈ హీరోలకి ఇస్ అ లెసన్. ఇడుముడి సినిమా హిట్టు ఇండస్ట్రీకి ఒక లెసన్. ఇడుముడి సినిమా హిట్టు ఇండస్ట్రీకి మొత్తం టోటల్గా కనువింపు కలగాలి. ప్రతి డైరెక్టర్ అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ అడగాలి,
అయ్యా ఆయన తీసే సినిమా బడ్జెట్లో అంత పెద్ద హిట్ ఇచ్చాడే, నీ సినిమా మ్యాట్ని ఫస్ట్ మార్నింగ్ షో ఫుల్, నీ మ్యాట్ని నిల్లు 450 కోట్ల బడ్జెట్, మరి ఇది నువ్వు పెద్ద డైరెక్టర్వా, ఆ ఇరుముడి డైరెక్టర్ పెద్ద డైరెక్టరా అని అడగాలి. ఇస్ ద వైఫ్ అడగాలి, ప్రశ్నించాలి. మనం గొప్పగా చెప్పుకుంటున్నాం 3 సంవత్సరాలు తీసామని 30% వేస్టేజ్ చేసి ఒక సీన్ తీస్తే ప్యాకప్ చెప్తూ వెళ్తున్న మనం గొప్పవాళ్ళమా? తక్కువ డేస్లో సినిమా తీసి సూపర్ హిట్ చేసిన అనిల్ రావుపూడి గొప్పవాడా? మన కథను వెతుక్కున్నాడు, మంచి సినిమా కలెక్షన్ చూసి 415 కోట్లు కలెక్షన్ చేసిన మన తెలుగు సినిమా తీసిన వ్యక్తి మనశంకర్ వరప్రసాద్, ఆయన గొప్పవాడా? వాడు సంక్రాంతికి వస్తున్నాడు సినిమా తీసిన ఆయన గొప్పవాడా? మరి లవ్ స్టోరీ డైరెక్టర్ గొప్పవాడా? లెనిన్ డైరెక్టర్ గొప్పవాడా? విశ్వనాథన్ సన్స్ డైరెక్టర్ గొప్పవాడా? మనం ఆ 3-5 సంవత్సరాలు తీసి దానికి నిర్మాతకు ఒక ఇల్లు అమ్మిస్తున్నామంట, మనం గొప్పవాళ్ళమా అని అడగాలి ఫ్యామిలీ. ఎందుకు ఈ మాట అడిగానంటే, మనసు బాధపడుతూ నా తోటి నిర్మాత, నా తోటి సోదరుడు, నా తోటి నిర్మాతలు చెప్పుకోలేని పరిస్థితులు, చెప్పుకోలేని బాధలు, హీరో డేట్స్ పోతాయేమో, రేపు అప్పు ఎవడైనా ఇవ్వడేమో, రేపు నేను కష్టాల్లో పడతానేమో, లేకపోతే నాకు రొటీన్ రాగుతుందేమో అని ఎవరికి సమాధానం చెప్పలేని, ఎదురు మాట్లాడలేని వాళ్ళ భావాలని నేను మాట్లాడుతున్నానే తప్ప ఇది నా భావాలు కావు. వాళ్ళ ఆలోచనలు నేను మాట్లాడుతున్నాను తప్ప నా ఆలోచనలు కావు. వాళ్ళు పడుతున్న కష్టాలు నేను మాట్లాడుతున్నాను తప్ప నాకు కష్టాలు కావు. మేము అందుకే మేము ఒకప్పుడు సినిమా నిర్మాత అనేవారు. ఇప్పుడు నిర్మాత క్యాషియర్ అయిపోయాడు కాబట్టి, నిర్మాతకి సీట్ తీసేశారు కాబట్టి, అందుకనే నిర్మాతకి ఎప్పుడు సీట్ వేస్తారో, నిర్మాత అని పేరు ఎప్పుడు పిలుస్తారో అప్పుడు మాత్రమే సినిమా తీద్దామని నాలాంటి వాళ్ళు కానీ, అరవింద్ గారు లాంటి వాళ్ళు కానీ, సురేష్ బాబు గారు లాంటి వాళ్ళు కానీ, ఇంకా కొంతమంది డ్రాప్ అయిపోయారు, అంటే విరమించుకుంటూ సినిమా ఇండస్ట్రీ ఏమవుతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుందని చూస్తూ ఉన్నారు. కానీ సినిమా ఇండస్ట్రీ ఒకప్పుడు అయిపోయింది అన్నారు. సినిమా థియేటర్లకు జనాలు రారు అన్నారు. ప్రేక్షకుడు ఏం చెప్పాడండి ఇడుముడితో? లవ్ స్టోరీతో ఏం చెప్పాడు? విశ్వనాథన్ సన్స్తో ఏం చెప్పాడు? లెనిన్తో ఏం చెప్పాడు? మేము సినిమా చూడటానికి మేము రెడీగా ఉన్నాం, థియేటర్లో సినిమా చూడటానికి మేము కథ ఉంటే సినిమా చూడటానికి మేము ఉన్నాం, మీరు ఉన్నారా? మీరు తీయగలుగుతారా? మీకు చేతనవుద్దా? ఇడుముడి లాంటి సినిమా మీరు తీయగలుగుతారా? మీరు రేటు పెంచకుండా ఇలాంటి మంచి సినిమాలు మీరు ఇవ్వగలుగుతారా? మేము ఓటీటీలో కాదు, మేము థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి ప్రేక్షకుడిగా మేము రెడీగా ఉన్నాం. ఐఎమ్ రెడీ. మీరు పాన్ ఇండియా అని ఆ డబ్బు తీసుకొచ్చి మా మీద రుద్ది మాకు అభిమానం ఉంది కదా అని మా అభిమానుల జోబీలో చిల్లు పెట్టడం కరెక్టా? ఇడుముడి లాంటి సినిమాని మీరు చూసి నేర్చుకోండి. ఇడుముడి అనే సినిమాని మేము చూస్తున్నామంటే ఈరోజు ప్రేక్షకుడు థియేటర్కి రావడానికి రెడీగానే ఉన్నాడు అన్నది అర్థం. అందుకే నేను చెప్తున్నా, ప్రేక్షకుడు సినిమా చూడటానికి ఎప్పుడు థియేటర్లోనిది ఎప్పుడు ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు కాదు, ఆనాడు వచ్చాయి, ఆనాడు వీసీడీలు వచ్చాయి, ఆనాడు అన్నీ వచ్చాయి. కానీ ప్రేక్షకుడు ఎప్పుడు థియేటర్లో చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడు. సినిమా కథనం లేక సినిమా తీయకుండా బోరు కొడుతూ 3 గంటలు దాన్ని పెట్టి మమ్మల్ని బుర్రలు పాడు చేసి మేము మళ్ళా ఒక ట్యాబ్లెట్ తలనొప్పి మాత్రం వేసుకునే పరిస్థితి, డబ్బులు ఇచ్చి మేము మాత్రం వేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి కథ అర్థం కాక, కథనం అర్థం కాక ఐఎమ్ వెయిటింగ్ అండ్ ఓటీటీ, మేము వెయిట్ చేస్తూ ఉన్నాం సాటిలైట్లో వస్తుందేమో అని. కానీ ఇప్పుడు మంచి సినిమా ఇస్తే మేము థియేటర్లోనే చూస్తాం, మంచి కథ ఇస్తే మేము థియేటర్లోనే చూస్తాం అని ప్రేక్షకుడు ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఆ ఛాలెంజ్ని మీరు స్వీకరిస్తారా? పాన్ ఇండియా డైరెక్టర్లారా, పాన్ ఇండియా రచయితలారా, ఈ 400 కోట్ల నిర్మాతలారా, మీరు స్వీకరిస్తారా? నేను చెప్పిన మాటల్లో మీరు ఇల్లులు అమ్ముతారా, ఇల్లులు కొంటారా అనేది నిర్ణయం మీది. సినిమా మీది, డబ్బు మీది, మీ ఫ్యామిలీ మీ ఇష్టం. కానీ సినిమా ఇండస్ట్రీలో అందరూ అన్నదమ్ములమే కాబట్టి నిర్మాత బాధను మనం చూస్తున్నాం కాబట్టి ఆ నిర్మాత బాధని మనం పాల్పంచుకుంటున్నాం. ఆ డైరెక్టర్కి చెప్తున్నాం, ఆ హీరోలకు చెప్తున్నాం, ఆ సినిమాని చూడండి. ఒక రవితేజ అనే సినిమా అయిపోయాడు, రవితేజ అన్నారు, ఏజ్ అయిపోయింది అన్నారు, చూపించాడు మళ్ళీ ఒక కలెక్షన్, మళ్ళీ 300 కోట్లు కలెక్ట్ చేస్తుంది, 300 crores అబో. టుడే ఈజ్ వర్కింగ్ డే, ఒక టికెట్ లేదు. అంటే ఈ జాతర ఎన్ని రోజులు వెళ్తుందో తెలియదు. టాక్సీకి రిలీజ్ ఉంది, టాక్సీకి రిలీజ్ ఇస్ ది ఇంటర్నేషనల్ మూవీ. యాజ్ ఎస్ అనే వ్యక్తి నేషనల్ హీరో, నాట్ ఓన్లీ డబ్బింగ్ హీరో, నేషనల్ హీరో. కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి,
ఆ సినిమా ఉండేటప్పుడు ఫస్ట్ డే తగ్గొచ్చు, ఆ సినిమా యావరేజ్ అనుకోండి, సూపర్ హిట్ అనుకోండి, పంచుకుంటారు. ఒకవేళగా ఏమైనా తేడా వస్తే మళ్ళీ రేజ్ అయిపోతుంది. అంటే ఒక హిట్ సినిమాని ఆపలేం మనం ఎవరు. ఒక హిట్ సినిమాని మనం ఆపలేం. ఒక ఇంట్లో ఒక అమ్మ, ఒక అక్క, ఒక చెల్లి బయలుదేరి సినిమాకి వెళ్ళాలని డిసైడ్ అయిపోయారంటే, ఆ ఫ్యామిలీ 10 మంది వెళ్తున్నారు అంటే ఇక మనం ఆ సినిమాని ఎంత వస్తుందో చెప్పలేం. సంక్రాంతికి చూస్తాం ఇలాంటి కలెక్షన్లు వారం రోజులు ముందే. సంక్రాంతి వచ్చేసింది, ముందే దసరా వచ్చేసింది, కనుక ఒక పండగలా పండగ వచ్చింది. ఆ పండగ నేను చిరంజీవి గారి బర్త్డే రోజు పండగ ఉంటుంది అనుకున్నాను, కానీ నేను ఇడుముడప్పుడు పండగ ఉంటుంది అనుకోలే. అంటే అంత గ్రేట్ మూవీ, ఇట్స్ ఎ గుడ్ మూవీ, ఇట్స్ గుడ్ హీరో. నేను ఇది హీరో పండగ లేకపోతే ఇంకోటి పండగ, సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక లెసన్ అని అనుకోవాలి. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు రవితేజకి ఇంత పెద్ద హిట్ వచ్చిందని, ఆ హిట్ని మళ్ళీ కాపాడుకోవడానికి ఆయన ఎంత బాధపడాలో, ఎంత కష్టపడాలో, అంతకన్నా మంచి సబ్జెక్ట్ ఎత్తుక్కోవాలి, అంతకన్నా బాగా సినిమా తీయాలి. ఎందుకంటే దాసరి నారాయణరావు గారు ఉసిరావలం తీసిన తర్వాత ఆయనకు ఒక హిట్ రాలేదు కదా, అన్ని సినిమాలు హిట్టే, కానీ ప్రేక్షకుడు ఉసిరావలంని గుర్తుపెట్టుకున్నాడు. మా దాసరి నారాయణ గారు ఉసిరావలం తీశాడు, అలాంటి సినిమా రాదా అని అడుగుతారు. అన్నీ ఉసిరావలంలో అవుతాయా? రౌడీ దర్బార్ మంచి సినిమా, కంటే కూతుర్నే కానీ మంచి సినిమా, సమ్మక్క సారలమ్మ మంచి సినిమా, ఆ నాన్నగారు మంచి సినిమా. మీరు ఇలాగ అనుకుంటూ పోతే ఎన్నో సినిమాలు మంచి సినిమాలే, కానీ వాళ్ళకి కావాల్సిందల్లా ఒక ఉసిరావలమ్మ. అలాంటి జనరేషన్ ఉంటుంది. కనుక మనం ఇప్పుడు రాజమౌళి గారి సినిమా తీసిన తర్వాత మళ్ళీ హిట్ హీరోకి దొరకదంటారు. కనుక అలాంటిది రవితేజ గారు ఇప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా కథ విని మంచి నెక్స్ట్ సినిమా, మంచి సినిమా, ఇంకా ఇంతకన్నా మంచి కథతో రావాలి. సార్ యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, చూసి నేర్చుకోండి పాన్ ఇండియా దర్శకులు అందరూ అని. మన దగ్గర ఓపెన్ సీక్రెట్ ఏంటంటే మన వాళ్ళు నేర్చుకోవడం కంటే ఫార్ములాని కాపీ కొడుతూ ఉంటారు. ఇప్పుడు సేమ్ డివోషనల్ కంటెంట్ తీసుకోవడం, ఒక థ్రిల్లర్ని యాడ్ చేయడం, ఒక సెంటిమెంట్, కూతురు సెంటిమెంట్ యాడ్ చేద్దాం, ఇలా యాడ్ చేస్తే సక్సెస్ అవుద్దేమో అని అనుకుంటారు రేపు పొద్దున్న చాలామంది. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? బ్లూ ప్రింట్ లెసన్ అని చెప్పాను కదా, లెసన్ అని చెప్పాను కదా. ఇప్పుడు మనం ఇండస్ట్రీలో ఉన్నాం కదా, ఇప్పుడు ఆమె న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాం అని చెప్తారు, పలానా సత్యానంద గారు నేర్చుకున్నాం అని చెప్తారు, పలానా పూనా ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాం అని చెప్తారు. ఇవన్నీ నేర్చుకోవడం. అందుకే సినిమా ఇండస్ట్రీలో అన్నపూర్ణ స్టూడియోలో నేర్చుకున్నాం, రామానాయుడు స్టూడియోలో నేర్చుకున్నాం అంటారు కదా. ఇది ఈ సినిమాని చూసి లెసన్. అంటే ఏ పెద్ద డైరెక్టర్ అయినా, సినిమా తీసే డైరెక్టర్ అయినా, నేను అందుకే నా ఫ్యామిలీని ప్రశ్నించమన్నా. నాట్ ఓన్లీ ఇస్ ద బయట, మీ ఫ్యామిలీని ప్రశ్నించి మీ సినిమా ఈజ్ అ బెటర్, ఇడుముడి ఈజ్ బెటర్. మీ సినిమా 450 కోట్లు, ఈ సినిమా 50 కోట్లు, రెండిట్లకి ఏది వెచ్చేసి ఏది బాగుంది, ఎందుకు ఇంత కలెక్షన్ వస్తుంది, మరి మీ దానికి మార్నింగ్ షో ఫుల్లు, మ్యాట్ని నిల్లు ఎందుకు వస్తుంది అని మీ ఫ్యామిలీని ప్రశ్నించమన్నా. నేను ఎవరిని అడగలే, ఎందుకంటే బయట వస్తే మళ్ళీ అవమానం పడతారు. కాబట్టి మీ ఫ్యామిలీని ప్రశ్నించండి, అప్పుడు అర్థమవుతుంది ఇది నేను మాట్లాడేవన్నీ నిజాలు, అబద్ధాలు కావు. ఎందుకంటే ఈజ్ ద రియల్గా మాట్లాడుతున్నాను, నేను గుండెల్లో నుంచి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరిని ఎవరినో విమర్శించడం కాదు, ఆత్మ విమర్శ చేసుకోవాలి. మనం ఎవరినో మనం టోటల్గా ఎవరినో మనం వేలకులం చేయట్లే. ప్రతి ఒక్కరు ఆత్మవిమర్శ. ఎందుకంటే డబ్బుతో వ్యాపారం చేస్తున్నాం, కోట్లతో వ్యాపారం చేస్తున్నాం. ఒక నిర్మాత డబ్బు సంపాదించుకోవడానికి రావాలి, కానీ నిర్మాత ఇల్లులు అమ్ముకోవడానికి రాకూడదు. నిర్మాత ఇల్లు అమ్ముకుంటాం అనుకుంటుంటే మరి బాధ ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్కరు ఎన్ని మంది నిర్మాతలు దెబ్బతింటున్నారు. ఏ నిర్మాత ఇల్లు కట్టాడో చెప్పండి, ఏ నిర్మాత సుఖంగా ఉన్నాడో చెప్పండి. ఆ సినిమా అయిన 3 సంవత్సరాలు హ్యాపీ లైఫ్ తప్ప, సినిమా అయిపోయిన తర్వాత మరుసటి రోజు అప్పులోలు వస్తే తిరుగుతూనే ఉంటారు, ఆయన కనబడకుండా ఫోన్ ఆపుకొని తిరుగుతారు. ఇది వాస్తవం కాదా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఎంతమంది నిర్మాతలు ఇల్లులు కట్టారు, ఎంతమంది నిర్మాతలు పొలాలు అమ్మారు, ఎంతమంది నిర్మాతలు ఇల్లులు అమ్మారు, ఎంతమంది నిర్మాతలు అమెరికాలో ఆస్తులు అమ్మారు, నాకు చెప్పమనండి. డిబేట్కి వద్దాం. నేను ఈ సినిమా ఇండస్ట్రీలో ఇంత సంపాదించానని ఒక నిర్మాతని వచ్చి, ఇగో ఈ సినిమా ఒక రాఘవ గారు కాదు, ఒక ఏడుది నాగేశ్వరరావు గారు కాదు, అప్పుడున్న సురేష్ బాబు గారు కాదు, అల్లు అరవింద్ గారు కాదు, ఒక కొంతమంది ఉన్నారు, ఒక 10-15 మంది, వాళ్ళు కాదు, నేను సంపాదించుకున్నాను. వీళ్ళెవ్వరం కాదు, తక్కువ మా నిర్మాతలు. ఇప్పుడు వస్తున్న నిర్మాతలు ఒక్కరిని, ప్లానింగ్ లేని నిర్మాతలు. మరి ఎంఎస్ రాజు గారు ఎంత సంపాదించారు? ఆయనకి ఎంత మిగిలింది? ఇప్పుడు ఎన్ని వేల కోట్లు మిగిలింది, ఎన్ని వందల కోట్లు మిగిలింది? అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే బయటికి చెప్పుకోలేరు. ప్లానింగ్ ఉంది కాబట్టి సురేష్ బాబు సినిమా తీయడు, ప్లానింగ్ ఉంది కాబట్టి అరవింద్ గారు సినిమా తీయడు, ప్లానింగ్ ఉంది కాబట్టి నేను సినిమా తీయను అంటే నేను చెప్తున్నాను. అలా తీసిన వాళ్ళు తీయొచ్చు, తీయొద్దని చెప్పట్లేదు. మీరు ప్లాన్తో వెళ్ళండి. సినిమా బడ్జెట్ ఎంత వస్తుందో అక్కడ ఎంత వర్కౌట్, అది అన్నీ ఇడుముళ్ళు కావు, అన్నీ లవ్ స్టోరీలు కావు, అన్నీ విశ్వనాథన్ సన్స్ కావు, అన్నీ లెనిన్లు కావు.
అన్నీ పెద్దలు కావు. మనం కూడా చూస్ చేసుకోవాలి. ఫ్లాప్లు వస్తాయి కాదని చెప్పట్లు, అన్ని హిట్లు వస్తాయి, ఫ్లాప్లు వస్తాయి. కాకపోతే బడ్జెట్ ఈజ్ ద మొత్తం టోటల్గా ఓవరాల్ బడ్జెట్ 10% ఆర్ 20% లాస్ ఆర్ ప్రాఫిట్లో ఉండాలి తప్ప మనం 80% లాస్లో ఉండకూడదు అంటాను నేను. కనుక ప్రతి డైరెక్టర్ని కూడా, నేను రచయితని కూడా, నేను మొత్తం లైన్ ప్రొడ్యూసర్ని కూడా మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వేస్ట్ చేసి తీయండి. మీరు రేటు పెంచడానికి మీరు రేట్లు పెంచి ప్రజల దగ్గర దూరం అయ్యే బదులు ప్రజల రేట్లు భారం పంచకుండా ఈ రెమ్యునేషన్ తగ్గించండి. మీరు మొత్తం బడ్జెట్లు తగ్గించండి. పాన్ ఇండియా అనేది కొన్ని సినిమాలు మాత్రమే పరిమితం చేయండి. కొన్ని సినిమాలు ఇలా ఇడుముడు లాంటి సినిమాలు తీయండి, కొన్ని సినిమాలు పాన్ ఇండియా తీయండి. కొంతమంది హీరోలకు బడ్జెట్ పెట్టి జాగ్రత్తగా చేయండి. మీరు నిర్మాతను లాభంలో చూపించండి, కానీ నిర్మాతను రోడ్డు మీద పడీకండి. ఆ డైరెక్టర్లో ఒక లైన్ ప్రొడ్యూసరు వీళ్ళందరూ కలిపి దాన్ని ఒక లెసన్గా తీసుకోండి. అందుకే డిస్ట్రిబ్యూటర్ కానీ ఎగ్జిబ్యూటర్ కానీ బాధని తీసి మీరు డిస్ట్రిబ్యూటర్ బటన్ పెంచుతారు. బటన్ ఎవరు పెంచుతారు? ఎగ్జిబ్యూటర్కి వెళ్తుంది. ఎగ్జిబ్యూటర్ ఎవరి మీద పెడుతున్నాడు? ప్రేక్షకుడి మీద పెడుతున్నాడు. ప్రేక్షకుడు డబ్బు వస్తే ఏం చేస్తున్నాం? మళ్ళీ ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు? హీరోకి A1 టెక్నీషియన్లకి వాళ్ళందరికీ డబ్బులు దారాదత్తం చేస్తున్నాడు. అప్పులు పాలైంది ఎవరు? ప్రొడ్యూసర్. నష్టం రోడ్డు మీద పడిపోయింది ఎవరు? డిస్ట్రిబ్యూటర్. ఎగ్జిబ్యూటర్గా రెంట్ వస్తుంది. ఎగ్జిబ్యూటర్ ఇస్ సేఫ్, ప్రాపర్టీ ఉంటుంది. కానీ డిస్ట్రిబ్యూటర్ ప్రాపర్టీ ఏది? ప్రొడ్యూసర్ ప్రాపర్టీ ఏది? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అర్థం చేసుకొని ఇది ఒక లెసన్గా తీసుకొని ఒక బాధ్యతగా తీసుకొని హిట్ వచ్చిందంటే మన కాలు రగరేయడం కాదు, హిట్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి. పాన్ ఇండియా మూవీలు 100 కోట్లు అవుతుంది. దానికి మనం ఏ విధంగా మన కంట్రోల్ని డామేజ్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళి ఏ విధంగా సినిమాని ప్రేక్షకుడికి అందించాలి. ప్రేక్షకుడికి రేటు పెంచకుండా అందుబాటులో వచ్చే రేటునే మనం ఎందుకు ఇవ్వకూడదు? అదన్నీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకుంటే ప్రేక్షకుడికి రేటు పెరగకుండా భారం పడకుండా ఉంటుంది కదా. ఆ అభిమాని ఇంకో 2 సార్లు సినిమా చూస్తాడు కదా. ఆ అభిమానిని మనం మన తమ్ముడిగా మన అన్నగా ఆ అభిమాని జోబులో చిల్లు పెట్టకుండా చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచించండి. మంచితనంతో ఆలోచించండి, మంచి హృదయంతో ఆలోచించండి. ఎందుకు సినిమాలు ఆడవు? మేము ఆడమంటాం, ఆడుతాయి సినిమాలు. అందుకే నేను చెప్తున్నాను, ఈ సినిమా ఆడుతుంది, రేపు వచ్చే టాక్సిక్ ఆడుతుంది. ఈజ్ నేషనల్ హీరో. టాక్సిక్ సినిమా చాలా పెద్ద సినిమా, బిగ్గెస్ట్ సినిమా. ఈ సినిమా మొత్తం టోటల్గా ఒక చరిత్ర సృష్టిస్తుంది. 2000 కోట్లు దాటుతుంది. అక్కడ ఆ సినిమాలు ప్లాపులు ఉండవు, హిట్లు ఉండవు. మీకు బిగ్ హీరోలువి పేపర్లు హిట్లు ఉండవు. మీరు అనొచ్చు ఎస్ సినిమా ఒక కర్ణాటక, నాట్ ఓన్లీ కన్నా నేషనల్ హీరో. మీరు నిన్న చూశారు మల్లారెడ్డి గారు కాలేజీలో చూశారు. ఆయన ఒక కర్ణాటక హీరో కదా అని చెప్పి ఈజీగా తీసుకుంటే లక్షలాది మంది జనం వచ్చి తొక్కేశారు. మల్లారెడ్డి గారు నేను నెంబర్ వన్ ఆయన డబ్బా ఆయనే కొట్టుకుంటాడు తప్ప నేను నెంబర్ వన్ ఏంటి? స్టూడెంట్స్ని జూనియర్ ఆర్టిస్ట్లో తీసుకురావడం ఏంటి? స్టూడెంట్లు బస్సుకు ఎక్కించి తీసుకురావడం ఏంటి? ఈవెంట్లు చేయడం ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు మీకు ఏమైనా ఇచ్చారు? మీకు కాలేజీలో చదువు చెప్పమన్నారు, మీకు కాలేజీలో మొత్తం టోటల్గా స్పోర్ట్స్ చెప్పమన్నారు. ఏ స్పోర్ట్స్లో వస్తుంది నాయన ఈవెంట్లు? ఏ స్పోర్ట్స్లో వస్తాయి? జూనియర్ ఆర్టిస్ట్లో మోసుకొచ్చి లాఠీ చార్జ్ చేయమని. నా పిల్లలకి నేను డబ్బు కట్టి నా పిల్లల్ని లాఠీ చార్జ్ చేయించుకొని కాళ్ళు ఎరగొట్టుకొని బుర్రలు ఎరగొట్టుకొని నానా బాధలు పెట్టడానికి నీకు డబ్బు కట్టానా? నువ్వు కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు నీ కాలేజీల పేరు చెప్పి 1000 మంది దగ్గర దోచుకుంటుంటే నీకు చదువు చెప్పమన్నానా? లేకపోతే ఈవెంట్లకు తీసుకొచ్చి జూనియర్ ఆర్టిస్ట్లా తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి లాఠీచార్జ్ చేయమన్నానా? మరి నిన్నెందుకు అరెస్ట్ చేయట్లేదు? మీ కోడల్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మరి అన్యపుణ్యం ఎరిగిన అల్లు అర్జున్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? ఆయనకి ఏమైనా తెలుసా ఈవెంట్ కోసం? ఆ రోజు మరి తొక్కుసలాట జరుగుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా? సెక్యూరిటీ చూసుకోవాల్సింది పోలీసులు కదా, మరి థియేటర్ యాజమాన్యం కదా. ఒక్క రోజునే జైల్లో పెట్టడం కక్షతో మీరు ఆయన జైల్లో పెట్టారు కదా. మరి మల్లారెడ్డి గారిని ఎందుకు భయపడుతున్నారండి? దేశ నాయకుడేనా? లేకపోతే దేశంలో నెంబర్ 1 అనా? మరి కోడల్ని ఎందుకు భయపడుతున్నారండి? అంటే వాళ్ళకి 4-3 టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు కావాలి, ఒక ఎంపీ టికెట్ కావాలి. అంటే ఆ టికెట్లు పోతాయనా? లేకపోతే ఫండ్స్ పోతాయనా? మరి నరేంద్ర మోడీ గారు ఏం సమాధానం చెప్తారు? కేటీఆర్ గారు ఏం సమాధానం చెప్తారు? కేసీఆర్ గారు ఏం సమాధానం చెప్తారు? రేవంత్ అన్న ఏం సమాధానం చెప్తారు? విద్య వైద్యం అనేది జీవితం, ఇస్ అ లైఫ్. ఆ పిల్లల్ని ఈవెంట్కి తీసుకొచ్చిన వ్యక్తులను అరెస్ట్ చేయాలా వద్దా? ఆ పిల్లల మీద లాఠీ చేసిన వ్యక్తుల మీద అరెస్ట్ చేయాలా వద్దా? ఆ పిల్లల కాళ్ళు చేయి ఇరిగిపోయిన వ్యక్తుల మీద ఆ తల్లిదండ్రులకు ఎవరు క్షమాపణ చెప్తారు? ఎవరు వాళ్ళ బాధన కన్నీరుని ఆపుతారు? ఆ తల్లిదండ్రులు అప్పులు చేసి బాధలు పడి ఇంట్లో చాలా ఒక పూట తిని ఒక పూట తినక పిల్లలు చదువుకొని భవిష్యత్తు బాగుండాలని ఆ పిల్లలు అనుకుంటుంటే మీరు తీసుకొచ్చి ఆ ఈవెంట్లకు పెట్టొచ్చా?
ఇది ఈవెంట్ అనేది ప్రోగ్రామ్, సినిమా ప్రోగ్రామ్కి ఎవరికి సంబంధం ఉండదండి. సినిమా వాళ్ళకి ఎందుకు సంబంధం ఉండదు అంటే మీరు ఒక దానికి రిక్వెస్ట్ చేశారు, ఒక కాలేజీలో రండి, మేము మొత్తం సెక్యూరిటీ ఇస్తాము, మీరు రండి మాతో మా దగ్గర చేయండి, మేము హ్యాపీగా మా పిల్లలు వస్తారు అన్నారు. అంతే వాళ్ళు వెళ్ళారు. మీరు చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్, చూసుకోవాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యం. తప్పు చేస్తే ఎవరిని అరెస్ట్ చేయాలి? కాలేజీ యాజమాన్యం. మీకు కాలం మీరు ఏదైతే అడ్మిషన్ అప్పుడు మేము ఈవెంట్లకు తిప్పుతాం, మేము బస్సులు ఎక్కించి మేము జూనియర్ ఆర్టిస్టులాగా షూటింగ్లకు తిప్పుతాం, మేము హీరోలతో ఫోటోలు తీయిస్తాం అని ఏమైనా కాలం పెట్టారా? ఆ కాలం చూసి మీ తల్లిదండ్రులుగా నిజంగా మల్లారెడ్డి గారి కాలేజీలో జాయిన్ చేసి ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. మీరు ఆ కాలంలో పెట్టలేదే, పెట్టకుండా తీసుకొచ్చి ఆ పిల్లల్ని మీరు ఆ జీవితాన్ని నాశనం చేస్తున్నారంటే, ఆ జీవితాన్ని ఆడుకుంటున్నారంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాలా వద్దా? ఆ తల్లిదండ్రి ఎవరైతే మీ పిల్లల్ని జాయిన్ చేశారో ఆ తల్లిదండ్రి ఇది మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? లేకపోతే ఇలాంటి కాలేజీల్లో ఇలాంటి ఈవెంట్లన్నీ నాట్ యాక్సెప్టెడ్ అని మీరు చెప్పగలుగుతున్నారా? ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకుంటున్నారా? ఇలా జూనియర్ ఆర్టిస్ట్లో తీసుకొచ్చి నించోబెట్టి లాఠీ చార్జ్ చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు మాట్లాడండి, ప్రతి ఒక్కరు నోరు తెరవండి, ప్రతి ఒక్కరు మాట్లాడి దీనికోసం తెరవండి. పిల్లల కోసం జీవితాలు, ఆ జీవితం, వాళ్ళ లైఫ్. ఈరోజు దేశం అట్టుడుకుపోతుంది. స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ జరుగుతుంది, స్టూడెంట్స్ మీద ఇబ్బంది జరుగుతుంటే అట్టుడుకుపోతుంది. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయినప్పుడు మీరు పోలీసులు ఉన్నప్పుడు మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఎస్హెచ్ఓని ఎందుకు మనం సస్పెండ్ చేయలేదు? ఎందుకు డిఎస్పీకి ఛార్జ్ మేమో ఇవ్వలేదు? ఎందుకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముందుగా రాలేదు? ఇవన్నీ రేవంత్ అన్న చూడాల్సిన బాధ్యత ఉందా లేదా? సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటుందా? కిషన్ రెడ్డి గారు తీసుకుంటారా, తీసుకోరా? లేకపోతే మన వాళ్ళే కదా, మన పొలిటికల్ లీడర్సే కదా, మన అన్నదమ్ములే కదా, మన మల్లన్నే కదా అనుకుంటారా అనేది సమాధానం చెప్పవలసిన బాధ్యత అన్ని పార్టీల మీద గవర్నమెంట్ ఉంది. పిల్లల ప్రేమ ఉందా, పార్టీ ప్రేమ ఉందా తెలుసుకోవాల్సింది మీదే. కనుక తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లలకి ఏ విధంగా చెప్పాలో మీరు అందరూ కూడా కింద కామెంట్ చేయండి దయచేసి. యాక్చువల్లీ ఇప్పుడు హీరో ప్రొడ్యూసర్ల గురించి, డిస్ట్రిబ్యూటర్ల గురించి, దర్శకుల గురించి మాట్లాడుకున్నాం. కాకపోతే హీరోల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఈయన చాలామంది ఏమంటున్నారంటే మణికంఠ స్వామి మల్లెపూలు పళ్ళకి ఎక్కిస్తే ఆయన సూపర్ హిట్ పళ్ళకి ఎక్కించారని చెప్పి అంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది సిక్స్ ప్యాక్, ఈ ఇప్పుడు స్టార్ హీరోలు కానీ సీనియర్ హీరోలు కానీ సిక్స్ ప్యాక్ ఒకసారి చూపిద్దామని అనుకుంటున్నారు. బట్ ఈయన మణికంఠ స్వామి ముందు మాల వేసుకున్నప్పుడు మాత్రం షర్ట్ ఇప్పి షర్ట్లెస్గా చేసిన సీన్స్ ఉన్నాయి. సో ఒక న్యాచురల్గా, ఒక ఆర్గానిక్గా వచ్చిన స్టోరీ ఈరోజు ఎంత పెద్ద సూపర్ హిట్ అయింది. సో దీని నుంచి అండ్ ఇంకోటి నేను విన్నది ఏంటంటే రవితేజ గారు ఫుల్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఏదో కొంచెం రైట్స్లో కొంచెం తీసుకున్నారు ఇలాగని చెప్పి. సో దీని నుంచి ఒక సూపర్ హీరోలు కానీ, ఇప్పుడు మన సూపర్ స్టార్లు ఉన్నారు, దాంతోపాటు సీనియర్ హీరోలు ఉన్నారు, వీళ్ళు ఏం నేర్చుకోవాలంటారో, వీళ్ళు ఎంత కోఆపరేట్ చేయాలంటారు దర్శకులకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ? ఇప్పుడు ఒకటి, అయ్యప్ప స్వామి మీద సినిమా తీసినవన్నీ హిట్టే. అయ్యప్పని నమ్ముకునే వాళ్ళు ఎవరు కూడా అన్యాయం కాలేదు. అయ్యప్ప స్వామి, నేను 5 సంవత్సరాలు అయ్యప్ప మాలేసాను. ఇస్ ద 5 years నేను అయ్యప్ప మాలేసాను. నేను గురుస్వామిని. అంటే నేను ఒకటే, అయ్యప్ప స్వామిని నమ్మిన వాళ్ళు ఎవరు కూడా దేవుడు అన్యాయం చేయలేదు. పంబలవాస సబరవీరీస అంటే ఆ అయ్యప్ప ఎప్పుడు కూడా మంచి చేశాడు. ఆ దేవుని నమ్మకంతో ఆయన ఆ సినిమా సాంగ్ పెట్టి ఆ సినిమాని తీశారు. ఇట్స్ ఎ గ్రేట్ సూపర్ హిట్. ఓకే, ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఒక దేవుని కోసం ఒక ఆలోచనతో తీసేటప్పుడు దాంట్లో ఒక మిరాకల్స్ వస్తాయి. ఆ మిరాకల్స్ ఈ సినిమా చేసింది. మీరు ఇంతకుముందు అయ్యప్ప స్వామి సినిమాలు, చాలా సినిమాలు సూపర్ హిట్. అయ్యప్ప స్వామి మహాస్త్రం కానీ, అంజనీ కుమార్ గారు సినిమా తీశారు, మినిస్టర్, ఎక్స్ మినిస్టర్ అయినా. అలాగే చాలామంది సినిమాలు తీశారు. కనుక అవన్నీ హిట్స్. నేనేమంటున్నా, అలాగే ఇప్పుడు హీరోలు అన్నారు మీరు రెమ్యునేషన్ కోసం. ఏమో ఈయన రెమ్యునేషన్ తీసుకున్నాడా, తక్కువ తీసుకున్నాడా నాకు ఐడియా లేదు, కానీ ఆల్ హీరోస్ ఈజ్ కోఆపరేటింగ్ స్టిల్. ఆల్ హీరోస్ ఈజ్ కోఆపరేటింగ్ అంటే కోఆపరేట్ చేస్తూ, మీకు తెలియని బయటకు ఏంటంటే వాళ్ళు ఇంత తీసుకుంటున్నారంటే 4 షేర్లోనే తీసుకుంటున్నారు. వాళ్ళందరూ హీరోలందరూ కూడా కొంచెం వచ్చిన షేర్ వచ్చిన తర్వాత తీసుకుంటున్నారు. ఒకళ్ళు నష్టం వస్తే కొంత సాక్రిఫై చేస్తున్నారు, కొంత ఇబ్బంది నుంచి వాళ్ళకి కాపలా కాస్తారు ఈ మధ్యన హీరోలందరూ కూడా. కనుక హీరో ఈజ్ కోఆపరేట్ చేయబట్టే ఆ నిర్మాతలు నిలబడుతున్నారు. హీరో కోఆపరేట్ చేయబట్టే ఆ డైరెక్టర్ సినిమా తీయగలుగుతున్నారు. హీరో సినిమా రిలీజ్ కానీ ఏమైనా తేడా వస్తే ఆ హీరోలు కానీ డైరెక్టర్లు కానీ కొంత రిటర్న్ ఇస్తున్నారు. 1-2 హీరోలు 3 హీరోలు తప్ప. ఆ పేర్లు వద్దులేండి. కథల విషయంలో కొంతమంది ఇప్పుడు ఇలాగా ఆర్గానిక్గా తీసుకెళ్ళడం కంటే హీరో ఇమేజ్కి తగ్గ కథ మాత్రమే రాయాలి, అలాంటి కమర్షియల్ ఫార్మేటే రాస్తేనే యాక్సెప్ట్ చేస్తారు చాలామంది హీరోలు. అందుకే లెసన్ అని చెప్పాను మీకు అందుకే లెసన్ అని చెప్పి. ఈవెన్ హీరోలకు కూడా లెసన్ అందరికేనండి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, కథనం
హీరోని బట్టి సినిమా తీసుకోవడానికి వెళ్ళాలి. కథ బాగుండాలి, కథనం బాగుండాలి. మిమ్మల్ని బట్టి ఇప్పుడు ఈ సినిమా 10 సుమోలు లేపుతాం. నేను చెప్తున్నాను కదా, నార్త్ ఇండియాకు ఒక ఫైట్ కావాలి, సౌత్ ఇండియాకు ఒకటి కావాలి, ఇంకో సెంటిమెంట్ కావాలి, ఒక రేప్ సీన్ కావాలి, ఒక పాటలు కావాలి, మంచి బ్రేక్ డ్యాన్స్లు కావాలంటే కాదు. కథ కావాలి, కథనం కావాలి, కథకు తగ్గట్టు పాట కావాలి, కథకు తగ్గట్టు ఫైట్ కావాలి, కథకు తగ్గట్టు రేప్ సీన్ కావాలి, కథకు తగ్గట్టు సెంటిమెంట్ కావాలి. అన్నీ కలిస్తేనే ఇరుముడి సినిమా. అందుకనే ఇది లెసన్ అని చెప్పాను. ఇక దానికోసం మనం వేరేగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ ద గుడ్గా ఉన్నారు హీరోలు అందరూ కూడా, ప్రాబ్లం లేదు. హీరోలు అందరికి కూడా ఈ మధ్యకాలంలో మొత్తం చాలామంది హీరోలు, పెద్ద హీరోలు కూడా డబ్బులు నష్టం వచ్చింది కదా, ఆ డబ్బులు ఇవ్వద్దులే, రిటర్న్ ఇచ్చేయమని చెప్పేసి హీరోలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను మాట్లాడితే చిరంజీవి గారి ఫ్యామిలీ కోసం చెప్తే నట్టుకుమార్ చిరంజీవి అంటారు కాబట్టి నేను ఆల్ హీరోస్ అందరూ కూడా అదే ప్రకారంగా ఉన్నారు కాబట్టి మన అందరి కోసం కూడా మనం మాట్లాడుకో. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.